ఇప్పుడు ఈ సిట్టు వేసిన తర్వాత కేసు అయితే వేగవంతం చేశారు. ఆ కేసులోనే అనేక విజయాలు అయితే వచ్చాయి. సిట్లో ఒక్కొక్కటి విచారణ నేపథ్యంలోనే ఆ యొక్క ప్రాంతాలతో పాటు ఆ రోజు జరిగినటువంటి ఘటనలో అలాగే ఎవరెవరైతే ఎవిడెన్స్ ఉన్నారో ఆ సిట్ అయితే వాళ్ళందరినీ కూడా ఎవిడెన్స్ తీసుకోవడం, అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ రోజు జరిగినటువంటి ప్రతిదీ కూడా సీసీ ఫుటేజ్ ఇప్పటికే సేకరించి ఆ సీసీ ఫుటేజ్లో తన భార్య కీలకంగా కనిపించింది అనేది కూడా ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి సిట్టు విచారణలో వచ్చినటువంటి వాదన. ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యంలోనే ఏటూగా తన భార్యని లక్ష్మీ దుర్గానైతే ఇప్పుడు ప్రస్తుతం ఆ సిట్ అయితే ఆ విచారణకు హాజరవుతే ఇవన్నీ కూడా బయటకు పడతాయనే ఉద్దేశంతో మరి తను ఎస్కేప్ అయిందా లేదంటే బెయిల్ ముందస్తు బోలు తెచ్చుకున్న తర్వాత ఆ సిట్ విచారణకు హాజరవుతుందని కూడా తెలియని పరిస్థితి. కానీ మరి ఇవన్నీ ఇలా ఉంటే మాత్రం తను అనంతబాబు ఎక్కడికి వెళ్ళారనేది కూడా ఇప్పుడంతా కూడా ప్రశ్నార్థంగా మారింది. సిట్ విచారణ అయితే వేగవంతం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు కూడా కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద దళిత సంఘాలు కూడా ఆందోళన చేపట్టారు. అలాగే గతంలో విచారణ చేపట్టినటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలి, ఆ భార్యపై కూడా వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా దళిత సంఘాలు ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేపట్టిన ఆందోళన చేపట్టిన నేపథ్యంలో మరి చూడాలి దీనిపై సిట్టు ఏ విధంగా ముందుకు వెళ్తుంది. ఇంకా ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు మరి అనంతబాబు తన భార్య ఇద్దరు కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారని కూడా తెలియని పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. పోలీసులు కావచ్చు సిట్టు విచారణలో ఇవన్నీ కూడా మరి ఈ బయటకు అయితే పోలీసులు వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సచిన్ ఆల్రైట్, అంటే ఎమ్మెల్సీ అనంతబాబు మండలి సమావేశాలు అవ్వగానే ఆయన అక్కడి నుంచి వాళ్ళ గన్మెన్స్ని పట్టించుకోలేదు, అట్ ద సేమ్ టైం వ్యక్తిగత సిబ్బందిని కూడా పట్టించుకోలేదు. ఆయనంతటా ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు, పరారైపోయారు అంటున్నారు. ఆయనకు సంబంధించిన సమాచారం పోలీసులకు అందుతుందా, లేకపోతే ఇంకా పరారీలోనే ఉన్నారా, లేకపోతే పూర్తిగా అజ్ఞాతంలో ఉన్నారనుకోవాలి ఇక్కడ? అంటే పూర్తిగా అజ్ఞాతంలో ఉన్నారనుకోవాలి ఇక్కడ? అంటే ఈ కేసు వ్యవహారాలన్నీ కూడా చూడాలి. తన భార్య సంబంధించి ఎక్కడ ఉందో కూడా ఇప్పటికే తెలియదు. తన ఎక్కడుందో ఆ సిట్టు విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మరి తనైతే హాజరు కాలేదు. కానీ తన దీనికి సంబంధించినటువంటి బెయిల్కైతే అప్పీల్ చేసింది. మరి ఆ మండలిలోనే ఉన్నారనుకుంటే వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, ఆ గన్మెన్ కావచ్చు తనతో పాటు వచ్చారు, ఉదయం కూడా హాజరయ్యారు. హాజరైన నేపథ్యంలో మరి దీనిపైన ఆ మండలిలో ఏదైనా చర్చ జరిగే అవకాశం ఉందని మరి ఆయన ఎస్కేప్ అయ్యారా, లేదంటే ఒకవేళ వెళ్తే మాత్రం తను అఫీషియల్గానే గన్మెన్ వ్యక్తిగత సిబ్బందిని కూడా వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. మరి ఇది రహస్యంగా ఎవరన్నా కలిసేందుకు, ఆ కేసు వ్యవహారాలు మాట్లాడేందుకు ఆయన వెళ్ళి ఉంటారా అనేది కూడా ఒక పక్కన చర్చ జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాల్లో పక్కన ఏదైతే కోర్టులో బెయిల్కి అప్లై చేశారు లక్ష్మీ దుర్గ సంబంధించినటువంటి వ్యవహారం, మరి తాను ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీ దుర్గ ఎక్కడ ఉన్నదని కూడా అనంతబాబుకు తప్ప ఎవరు కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ఈ కేసులో తను కానీ ప్రిపేర్ అవ్వకుండా హాజరైతే మాత్రం కంపల్సరీ దాంట్లో సంబంధించినటువంటి తారుమారే అవకాశాలు ఉంది, పొంతన సమాధానాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకనే కొంచెం సమయం కూడా అడిగారు. సమయం అంటే ఆ సమయం తీసుకుని ఆ బెయిల్ అన్ని కూడా తీసుకున్న తర్వాత ఆ సిట్ విచారణకు హాజరవుతారనేది కూడా ప్రధానంగా తెలుస్తున్నటువంటి వాదన. మరి దీనికి సంబంధించినటువంటి మరి సిట్ విచారణకు హాజరవుతారా, లేదంటే బెయిల్ మీద ఉంటారా, లేదంటే ఇంకా వీళ్ళిద్దరు కలిపి ఇప్పుడైతే అనంతబాబు వెళ్ళిపోయారు, ముందు వాళ్ళ భార్య వెళ్ళిపోయారు, మొత్తం ఇద్దరు కలిపి ఎక్కడికైనా అజ్ఞాతంలో కొన్ని రోజులు వెళ్ళిపోయే ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నాయని కూడా తెలియని పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. మరి సచిన్ ఆల్రైట్, ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రకాష్, ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్ వేరే డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. అనంతబాబుకి సంబంధించి అజ్ఞాతంలో ఉన్నారు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, గన్మ్యాన్స్ అలాగే వ్యక్తిగత సిబ్బంది వీళ్ళెవ్వరూ లేకుండా మండలి నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోయారు అనంతబాబు. ఇప్పటికే పరారీలో ఉన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన పరారీలో ఉన్నారు. ఆయనతో పాటు ఇటు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ కూడా ఇక్కడ పరారీలో ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన కేసులో లక్ష్మీ దుర్గ హస్తం ఉన్నట్టు కూడా సిట్ నిర్ధారించింది. అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్రను సిట్ నిర్ధారించింది. లక్ష్మీ దుర్గను A2గా చేర్చుతూ జాయింట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. డ్రైవర్ భౌతికాయాన్ని కారులో తీసుకువెళ్లారు లక్ష్మీ దుర్గ అంటూ కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఎవిడెన్సెస్ ఏంటి? కాల్ డేటా, సీసీ ఫుటేజ్ని అక్కడ ఎవిడెన్స్గా సేకరించినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. విచారణకు రావాలంటూ అనంతబాబుకు అలాగే అనంతబాబు భార్యకు కూడా నోటీసులు ఇచ్చిన క్రమం. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మూవ్ ఆన్ చేయడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ని దాఖలు చేయడం జరిగింది. లక్ష్మీ దుర్గ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలోని డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబం కూడా రియాక్ట్ అవుతోంది. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. కాకినాడలో జరిగినటువంటి దళిత యువకుడి హత్య దాంట్లో ప్రధాన ముద్దాయి ఎమ్మెల్సీ అనంతబాబు. సరే, ఆ రోజు నుండి కూడా ఈ కేసులో మేము చాలా అనుమానాలు వ్యక్తం చేశాం. అతని మీద కేసు పెట్టేటప్పుడు కూడా పోలీసులు చిత్తశుద్ధి లేదు.
302 పెట్ల హత్య జరిగితే అనుమానాస్పద మృతి అని పెట్టారు. పోలీసులు అతను అరెస్ట్ చేయలా, బయట చంపేస్తున్న భయపడి అతనే వచ్చి లొంగాడు. సరే లోపల వేసి అతను చాలా తొందరగా వచ్చేటట్టు బలహీనంగా ఛార్జ్షీట్ వేశారు. బయటకు వచ్చి చాలా హుషారుగా పనిచేస్తున్నాడు ఆయన. ఆ రోజు నుండి మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఆనాడు హోంమంత్రిని అడిగాం, ఈనాడు హోంమంత్రిని అడిగాం సిబిఐ దర్యాప్తు చేయించమని. గవర్నర్ గారికి వాళ్ళ సుబ్రహ్మణ్యం పేరెంట్స్ని తీసుకెళ్ళాం. మా గోడు వినినటువంటి ఈ ప్రభుత్వం గత 2025 ఫిబ్రవరి 23న హోంమంత్రిని కలిసాం. జూన్ నెల 20వ తేదీన ఒక ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించారు. పాటిల్ దేవరాజ్ మనీష్ అనేటువంటి ఐపీఎస్ అధికారిని నియమించారు. మేము దాన్ని స్వాగతించాం. ఆయన నిన్న దీని మీద అనుబంధ ఛార్జ్షీట్ను కోర్టులో వేశారు. దాంట్లో ఏటుగా అనంతబాబు భార్యని చేర్చారు. ఆది నుండి చివరి వరకు కూడా డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసే వరకు కూడా ఆమె అతనితోనే ఉన్నట్టు, ఆమె ఈ హత్యలో భాగస్వామి అయినట్టు నిర్ధారణ అయింది. కానీ ఆమె ఈవేళ పరారీలో ఉండేటట్టు కొంతమంది అధికారులు సహకరించారు. కాబట్టి ఆమెను తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము ఈరోజు కలెక్టర్ గారికి ఒక ఉత్తరం ఇవ్వాలని చెప్పి విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వచ్చాం. రెండవ అంశం ఆమె నెంబర్ 2. కానీ ఇంకా 3, 4, 5 చాలామంది ఉన్నారు. ఎవరో వారు అంటే మేము ఆ రోజు నుంచి చెప్పాం. అనంతబాబుకి రాచమర్యాదలు చేసి ఈ కేసును బలహీనంగా విచారణ చేసి అతని భార్యని నిందితుల జాబితాను తప్పించినటువంటి పోలీసు అధికారులు ప్రధాన నిందితులుగా మేము కూడా భావిస్తూ ఉన్నాం. వారి వేళ అట్రాసిటీ సెక్షన్ 4 ప్రకారం నిందితులు, వారి వేళ ఐపీసీ సెక్షన్ ప్రకారం సాక్ష్యాలు తారుమారు చేసినందుకు వారు నిందితులు. కాబట్టి వారిని కూడా అరెస్టు చేయాలని ఇవాళ ఎస్పీ గారి, కలెక్టర్ గారితో పాటు ఎస్పీ గారికి, ఈ ప్రత్యేక అధికారికి కూడా విదసం ఐక్యవేదిక వినతిపత్రం ఇవ్వడానికి మీ ఇక్కడ కాకినాడకి వచ్చి ఉన్నాం. నా పేరు ప్రసాద్ మాస్టర్, విదసం ఐక్యవేదిక కో కన్వీనర్. మరి ముఖ్యంగా మా దళితులపై దాడులు జరగడానికి కారణం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని నిర్వీర్యం చేయడమే దానికి కారణమని నేను భావిస్తున్నాను. ఆ యొక్క ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సక్రమంగా అమలు జరిపినట్లయితే ప్రతి ఒక్కరు కూడా భయం ఉండి ఏ ప్రభుత్వం అయినా సరే ఈ తప్పులు చేయకుండా పాటించి ఉంటే ఈ దాడులు అనేవి జరిగి ఉండేవి కాదు. మేము కూడా ఓట్లు వేస్తున్నాం, మిమ్మల్ని గెలిపిస్తున్నాం, మీకు రాజకీయ పట్టం కల్పిస్తున్నాం. కానీ మా మీద మాత్రమే ఎందుకు ఈ దాడులు? ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీలను మేము కలుపుకుపోతూ ఉంటే ఈ బీసీ కులస్తులు అందరూ కూడా మా మీద దాడులు జరుపుతూ ఉంటే మీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఏంటనేది ఆ ఎస్సీ ఎస్టీ కేసునే నీరుగార్చకుండా ఉంటే మా మీద ఈ దాడులు జరిగేవి కాదు. ఆ చట్టాన్ని సక్రమంగా అమలుపరచాలి రాజ్యాంగబద్ధంగా. ఆ యొక్క చట్టాన్ని మేము ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం. ఆ చట్టాన్ని మీరు రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తారని మేము మరీ కోరుకుంటున్నాం. విదసం ఐక్యవేదిక తరపున. కాకినాడలో జరిగినటువంటి